హలో ఎవ్రీవన్. కారా యొక్క డేటా ప్రకారం చూసుకున్నట్టయితే ఇండియాలో ఎంతమంది ఆర్ఫన్స్ ఉన్నారో తెలుసా? 3 కోట్ల మంది. దాదాపు 3 కోట్ల మంది ఆర్ఫన్స్ ఉంటే ఎంతమంది లీగల్గా అడాప్షన్కి రెడీగా ఉన్నారో తెలుసా? జస్ట్ 2000 మంది. సో ఇవాళ మనం ఈ సెషన్లో అసలు కారా ఏంటి, దాంతోపాటు ఈ చైల్డ్ అడాప్షన్ ప్రాసెస్ ఉంది చూసారా, ఈ ప్రాసెస్లో వస్తున్నటువంటి బాటిల్ నెక్స్ ఏంటి అండ్ దీన్ని ఎలా మనం సాల్వ్ చేయాలి అనే విషయాల మీద డిస్కస్ చేసుకోబోతున్నాము. ఒక్కసారి చిల్డ్రన్ యొక్క అడాప్షన్ యొక్క స్టాటిస్టిక్స్ చూసుకుందాం. ఇండియాలో మీకు తెలుసా, ప్రతి ఒక్క చిల్డ్రన్కి 13 ఫ్యామిలీస్ లైన్లో ఉన్నాయన్నమాట ఈ అడాప్షన్కి చేసుకోవడానికి అని చెప్పేసి. అండ్ ఇంకొక విషయం చూసుకున్నట్టయితే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వరల్డ్లో ఆర్ఫన్స్ ఉన్నటువంటి కంట్రీ మన ఇండియా. దాదాపు 3 కోట్ల మంది ఆర్ఫన్స్ ఉన్నారు. కానీ లీగల్గా ఎంతమంది అడాప్షన్కి వస్తున్నారు అంటే ఓన్లీ 2000 పీపుల్ మాత్రమే మనకి లీగల్గా అడాప్షన్లోకి వస్తున్నారు అనమాట. సో దీనికి ఇంకా ముందు మనం చూసుకోవాలంటే అసలు ఈ చైల్డ్ అడాప్షన్ అనేది ఎలా గవర్న్ అవుతుంది అనేది చూడాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చైల్డ్ అడాప్షన్ అనేది కారా అనేటటువంటి ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది, అంటే సెంట్రల్ అడాప్షన్ రిసోర్సెస్ అథారిటీ. ఈ ఆర్గనైజేషన్ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కింద ఉంటుంది అనమాట. ఈ ఆర్గనైజేషన్ ఈ అడాప్షన్ ప్రాసెస్ అనేది చూస్తూ ఉంటుంది. అండ్ దీనికి 2 రకాలైనటువంటి యాక్ట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేటప్పటికి హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956. దీని కింద హిందూస్, బుద్ధిస్ట్, జైన్స్ అండ్ సిఖ్స్ కారా యొక్క అథారిటీ లేకుండా అడాప్ట్ చేసుకోవచ్చు అనమాట. రెండోది వచ్చేటప్పటికి జూనైల్ జస్టిస్ యాక్ట్. ఈ జూనైల్ జస్టిస్ యాక్ట్ కింద కారా అనే ఆర్గనైజేషన్ ద్వారానే ఈ అడాప్షన్స్ అనేవి జరగాలి అని చెప్పింది అనమాట. కారా అంటే ఏమని చెప్పుకున్నాం మనం? సెంట్రల్ అడాప్షన్ రిసోర్సెస్ అథారిటీ. ఈ జూనైల్ జస్టిస్ యాక్ట్ కింద డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఉంటారు కదా, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఈ అడాప్షన్ ఆర్డర్స్ అనేవి ఇస్తూ ఉంటారు. సో ఓకే, ఈ ప్రాసెస్ అంటే మనం అర్థం చేసుకున్నాం. కానీ ఇష్యూస్ ఎక్కడ వస్తున్నాయి, బాటిల్ నెక్స్ ఎక్కడ వస్తున్నాయి దీనికి అని చూసుకున్నట్టయితే ఫస్ట్ మేజర్ రీజన్ వచ్చేటప్పటికి ఈ లీగల్లీ ఫ్రీ టు అడాప్ట్ చిల్డ్రన్ ఉంటారు కదా, చాలా తక్కువ మంది ఉన్నారు. దానికి రీజన్ ఏంటి అంటే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అని ఒక కమిటీ ఉంటుందన్నమాట. సో వీళ్ళు ఏంటంటే సర్టిఫికేట్ చేస్తారు, ఈ చిల్డ్రన్ వీళ్ళని మనం అడాప్ట్ చేయొచ్చు అని చెప్పేసి. దేని బేస్ మీద? వీళ్ళు అబాండెండ్ అయినా సరే నిజంగా వీళ్ళు ఆర్ఫనా కాదా అని చెప్పేసి ఇది తెలుస్తుంది అనమాట. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఈ చిల్డ్రన్ అంతా ఫస్ట్ ఎక్కడ ఉంటారు? చైల్డ్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్లో ఉంటారు కదా, చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్లో. సో ఈ చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్కి అసలు పిల్లల యొక్క బ్యాక్గ్రౌండ్ సరిగ్గా తెలియదు చాలా మందికి. అండ్ దాంతోపాటు ఈ చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో ఈ పిల్లలు ఉన్నవి, సో వీళ్ళకి జూనైల్ జస్టిస్ యాక్ట్ మీద ఎలాంటి లీగల్ నాలెడ్జ్ అనేది లేకపోవడము అండ్ డాక్యుమెంటేషన్ ఫార్మ్స్ అనేవి లేకపోవడం వల్ల చాలా మంది చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్లోనే ఉంటున్నారు. అండ్ వీళ్ళు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ దాకా వెళ్ళట్లేదు, ఆ తర్వాత అడాప్షన్ ప్రాసెస్లోకి వెళ్తారనమాట కారాలోకి. సో ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది జరగట్లేదు. రెండో విషయం ఏంటి అంటే పేరెంట్స్ స్పెసిఫిక్గా ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా మందికి 2 years కన్నా తక్కువ ఉన్నటువంటి బిడ్డ కావాల్సి ఉంటుందన్నమాట. అంటే వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ అట్లా ఉంటుంది. కానీ మనం చూసుకున్నట్టయితే దాదాపు చాలా మంది 6 years పైబడిన వాళ్ళే ఉంటారు మనకి ఆర్ఫన్స్లో చూసుకున్నట్టయితే. అండ్ రెండో విషయం ఏంటి అంటే 6 years పైబడిన తర్వాత ఎంతమంది ఆర్ఫన్స్ ఉన్నారో తెలిసి అడాప్ట్ చేసుకునేది ఓన్లీ 12% ఆఫ్ ఆర్ఫన్స్ని మాత్రమే 6 years పైబడిన తర్వాత అడాప్ట్ చేసుకుంటారంట. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి? 92% ఆఫ్ ద పీపుల్, 92% ఆఫ్ ద ఆర్ఫన్స్ని 6 years లోపల అండ్ తక్కువ ఏజ్లో అడాప్ట్ చేసేసుకుంటారు. సో దీనివల్ల ఎవరైనా సరే ఆర్ఫన్ కొంచెం పెద్దగా అయిన తర్వాత వాళ్ళని అడాప్ట్ చేసుకోవడం చాలా కష్టం. అండ్ రెండో విషయం వచ్చేటప్పటికి ఇక్కడ ఇంకొక బయాస్ ఏంటి అంటే పేరెంట్స్కి చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ విషయం గురించి అయితే అసలు చెప్పుకోక్కర్లేదు. చాలా తక్కువ మంది ప్రిఫర్ చేస్తారు చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ని. చాలా మంది హెల్తీ బేబీ కావాలని చెప్పేసి, ఇలాంటి క్యారెక్టర్స్ కావాలని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఒక ఫ్యామిలీకి మనం చైల్డ్ ఇవ్వడం కాదు, ఒక చైల్డ్కి ఆ తగినటువంటి ఫ్యామిలీలోకి పంపగలగాలి. అది అడాప్షన్ యొక్క థాట్ ప్రాసెస్. మూడోది వచ్చేటప్పటికి పేరెంటల్ ట్రైనింగ్ లేకపోవడం. అంటే వేరే వెస్ట్రన్ కంట్రీస్లో మనం చూసుకున్నట్టయితే ఎవరైనా పేరెంట్స్ అడాప్ట్ చేసుకుంటున్నారు అనుకోండి, వాళ్ళు కనీసం 12 hours పేరెంటల్ ట్రైనింగ్ ఉంటుందన్నమాట, ట్రామా ట్రైనింగ్ అని చెప్పేసి. అంటే అసలు పేరెంటింగ్ ఎలా చేయాలి, ఒక పర్సన్ని అంటే ఒక ఆర్ఫన్ని మనం తీసుకున్న తర్వాత ఆ పర్సన్ని మన ఇంట్లోకి ఎట్లా తీసుకోవాలి, సో ఇవన్నీ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు ఒక 12 hours 1 day or 2 day. ఇండియాలో చూసుకున్నట్టయితే అలాంటి ట్రైనింగ్ ప్రాసెసెస్ ఏమీ లేవు. సో దానివల్ల ఏమవుతుంది అంటే పేరెంటల్ రెడీనెస్ అనేది తక్కువగా ఉంటుంది. సో దీని అన్నిటి వల్ల ఓవరాల్గా ఇంపాక్ట్ ఏంటి అంటే అది 4వ విషయం అనమాట. ఏంటి అంటే డేంజరస్ వేస్ చూసుకుంటారన్నమాట ఇప్పుడు అడాప్షన్కి. ఇక్కడ చూసుకుంటే లీగల్లీ అవైలబుల్ ఎంతమంది ఉన్నారు? 2000 మందే ఉన్నారు. కానీ పేరెంట్స్ చూస్తే 1కి 30 members పేరెంట్స్ రెడీగా ఉన్నారు తీసుకోవడానికి. సో చాలా మంది తెలియని వాళ్ళు ఏం చేస్తారు అంటే లీగల్గా ఆర్ఫన్స్ని తీసుకుంటూ ఉంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కంబోడియా లాంటి కంట్రీస్లో స్పెసిఫిక్గా వెస్ట్రన్ మార్కెట్స్ కోసం పిల్లల్ని అమ్ముతూ ఉంటారు. సో ఇలాంటి డేంజరస్ ఆస్పెక్ట్స్ అనేవి వెళ్తూ ఉంటాయి అనమాట. అదే కాదు 2018లో రాంచీలో కూడా ఇండియాలో ఇలాంటి ఒక కేసు చూసాం మనం. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్గా ఉన్నాయి. కానీ మనం ఏం చేయగలము? వాట్ కుడ్ బి ద వే ఫార్వర్డ్ అని చూసుకున్నప్పుడు ఫస్ట్ థింగ్ పేరెంటల్ ట్రైనింగ్ అండ్ పేరెంటల్ రెడీనెస్ చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఈ చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మానిటర్ చేయడము అండ్ అక్కడ ఉన్నటువంటి ఈ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక రికార్డ్స్ క్రియేట్ చేయడము అండ్ వాళ్ళని కారా ద్వారా అడాప్షన్లోకి ప్లేస్ చేయడము ఒక పెద్ద ఎజెండాగా అవ్వాలి. అండ్ రెండో విషయం వచ్చేటప్పటికి పేరెంటల్గా కూడా ఆర్ఫన్ చిల్డ్రన్ ఉంటారు కదా, వాళ్ళని అడాప్ట్ చేసుకోవాలి అనేటువంటి స్పృహను తెప్పించగలగాలి మనం. అండ్ ఆ తర్వాత పోస్ట్ అడాప్షన్లో కూడా చూసుకున్నట్టయితే పోస్ట్ అడాప్షన్ చిల్డ్రన్ ఫాలో అప్ కానివ్వండి, చిల్డ్రన్ విజిట్స్ కానివ్వండి, ఇవన్నీ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇండియాలో ఒక అడాప్షన్ అనే ప్రాసెస్ చాలా హెక్టిక్ ప్రాసెస్ అనే కన్నా రైట్ఫుల్గా అండ్ సక్సెస్ఫుల్గా ఈ ప్రాసెస్ అనేది జరగాలి. థ్యాంక్ యూ సో మచ్.